యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ సర్వెంట్ వెంటబడి నువ్వే పట్టుకోవాలా? అంత స్ట్రెయిన్ అవసరమా? సమస్య మనదే కదండి, తక్లీఫ్ అనుకుంటే ఎట్లా? ఒక్క మాట నాకు చెప్పుంటే పోలీసులే ఆ సర్వెంట్ వాళ్ళని లాక్కొచ్చేవాళ్ళు కదా. పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కాగితాలు రాసేసరికి ధనియాలు ఊరు దాటిపోయేది. అంత టైం లేదు కదండి. కానీ నీ కడుపులో బిడ్డ ఉంది. ఈ ప్రాసెస్లో నీకు కానీ నీ కడుపులో ఉన్న బేబీకి కానీ ఏమన్నా అయితే ఎన్నిసార్లు చెప్పాను, చెప్తూనే ఉన్నాను, అయినా పట్టించుకోవు. ఎందుకంత నిర్లక్ష్యం? ఏం చూసుకొని అంత ధైర్యం? మిమ్మల్ని చూసుకొని. నాకు నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ చాలా ఇంపార్టెంట్. కోర్టులో కేసు కూడా ఇంపార్టెంటే కదండి. నువ్వు ఆ సర్వెంట్ని తీసుకురాకపోయినా కూడా మనం కేసు గెలిచేవాళ్ళం. చక్రి మళ్ళీ డిజైన్ వేసేవాడు, ఆ జ్వాల ఓడిపోయేది. నీకెట్లా చెప్పాలరా మగడా? అవంతికక్క డిజైన్స్ బావగారు ఎట్లేస్తారు? వెయ్యలేరు, ఓ గీత కూడా గీయలేరు. మీరు చెప్పింది నిజమే అనుకోండి, కానీ ధన్యాల్ని తీసుకొచ్చినాక మనకి జర ప్లస్ అయింది కదా. ఎదురు సమాధానం చెప్పకు, చెప్పింది ఫాలో అవ్వు. తప్పైపోయిందండి, ఇంకెప్పుడు గట్ల చెయ్యా. నువ్వు తప్పు చేసావనట్లేదు, నీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండు అంటున్నాను. గట్లనే. ఏదన్నా అంటే అమాయకంగా మొహం పెడతావు. ఇదొకటి బాగానే నేర్పారు మీ అమ్మా నాన్న. అమ్మయ్యా, మీ కోపం పోయింది. పాలతరా తీసుకురాలా? ఇప్పుడే తెస్తా. ఆగు, ఇదే వద్దన్నాను. నెమ్మదిగా వెళ్ళావా? గట్లనే. ఎంత బాగుందో. అమ్మగారండి, సరుకులు తెచ్చానండి. అక్కడ పెట్టు, నువ్వు వెళ్ళు. వీడేంటి ఇన్ని సరుకులు తెచ్చాడు? అవును, ఇన్ని సరుకులు నాకెందుకు? సగం నా కూతురికిస్తే. అవును, అసలే అల్లుడి జ్యూస్ షాప్లోనూ నా కూతురు ఇంట్లోనూ అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ మాత్రమైనా తల్లిగా నేను సాయం చేస్తే తప్పే ఉంటుంది. నా కూతురికి ఎంతో కొంత ఆనందం అనిపిస్తుంది. నాకు సగం, శాన్విక్ సగం. ఒక్క పూట కూడా నా ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి ఒక్క ముద్ద కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఒక్క బియ్యపు గింజ కూడా విదిలించడానికి నేను ఒప్పుకోను. అమ్మమ్మో, నా టైగర్ కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు గాని నేను నీ సరుకులు శాన్వికి ఇవ్వడం గాని చూశాడో నా పని అవుటే. అవును, నా కూతురికి సరుకులు ఎలా చేర్చాలి? శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. ఏందత్తమ్మా? ఏదైనా పనిలో ఉన్నావా?
లేదమ్మా చెప్పండి ఏం కావాలి? ఏం లేదు. సంచి కాస్త శాన్వికి ఇస్తావా? ఏందవి? వాళ్ళు ఏదో ఆర్డర్ చేసుకున్నారంట. నేనే వెళ్ళిచ్చేదాన్ని, కానీ మీ మావయ్య గారు కాఫీ అడుగుతున్నారమ్మా. కాస్త నువ్వు ఇచ్చిరావే. అయ్యో దాందే ఉందమ్మా, ఇచ్చేస్తుంది. మంచిది మంచిది, ఇచ్చిరా. అమ్మయ్యా, దొరికితే అది ఇరుక్కుంటుంది, దొరక్కపోతే నా కూతురు హ్యాపీ ఫీల్ అవుతుంది. అమ్మమ్మో, వాడు రాకముందు అన్ని సర్దేయాలి. మనం ఎలాగూ బయటపడ్డాం. అబ్బా, గీతేంది? అత్తమ్మ శాన్వి ఏందో ఆర్డర్ చేసుకుందని చెప్పింది, కానీ కిళ్ళన్నీ కూరగాయలు కిరాణం సరుకులు ఉన్నాయండి. శ్రీవల్లి, ఏందండి? ఏంటివి? గివి గివి ఎవరికవి? శాన్వికి. అంటే ఏంటి నీ ఉద్దేశం? కలలో కూడా నా ఇంటి నుంచి ఒక్క మెతుకు కూడా ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. మళ్ళీ సరుకులు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నావంటే నీకెంత ధైర్యం ఉండాలి? అయ్యో గట్లనుకుండ్రి, గీ సామాను మరింట్లోకి వెళ్ళి తీసుకురాలే. శాన్వి వాళ్ళే ఆర్డర్ ఇచ్చుకున్నారంట. పిచ్చివాళ్లా కనబడుతున్నానా? వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే మనకెందుకు వస్తాయి అవి? కరెక్టే గాని నిజంగా నాకు తెలియదు. అత్తమ్మని గీ సంచి శాన్వికి ఇచ్చి రమ్మంది. అమ్మ ఇచ్చి రమ్మందా? అవు, అమ్మ తోడు. అమ్మా, 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 అమ్మా. ఏం నాన్నా? దొరికిపోయిందా ఏంటి? నేనేం చెప్పాను? రోజుకి 100 చెప్తుంటాను నాన్న, ఎన్నని గుర్తుపెట్టుకోను? నీ కూతుర్ని చేసుకున్నవాడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని చెప్పానా లేదా? రోహిత్కి 2 కళ్ళు ఉన్నాయి కదరా. అంటే నా ఉద్దేశం తను వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాడా అని. ఈ ఇంటి నుండి ఒక్క బియ్యపు గింజ కూడా ఆ ఇంటికి వెళ్ళొద్దన్నానా లేదా? అయ్యో చెప్పావు నాన్నా. అప్పటి నుంచి ఈ ఇంటి గాలి కూడా ఆ ఇంటికి వెళ్లకుండా తలుపులేసేస్తున్నాను. ఏ శ్రీవల్లి, చెప్పవే, చెప్పు. అలాంటప్పుడు ఈ ఇంటి సరుకులు ఆ ఇంటికి ఎలా వెళ్తున్నాయి? సరుకులా? ఆ ఇంటికా? శ్రీవల్లితో సరుకులిచ్చి పంపించింది నువ్వేనంట కదా? నేనా? అయ్యో దేవుడా, నేను సరుకులు శాన్వికి పంపడం ఏంట్రా? అది శ్రీవల్లికిచ్చి. మీరే కదత్తమ్మా గా సంచి శాన్వికి ఇచ్చి రమ్మన్నారు. నేను గన్ లేవునే కూడా చూడలే.
ఏ సంచి శ్రీవల్లి? గదే అత్తమ్మా, గడ సంచుంది తీసుకోమన్నారు కదా. అయ్యో ఓసిని అఘాయిత్యం కూలా, అక్కడున్న సంచి కనబడిందే గాని జ్యూస్ బ్యాగ్ కనిపించలేదా? జ్యూస్ షాప్ కి కావలసిన ఫ్రూట్స్ అంటే నాన్నా వాళ్ళ పనోడి తెచ్చాడు. శాన్వి స్నానానికి వెళ్ళిందో ఏమో, డోర్ తీయకపోయేసరికి గుమ్మంలో పెట్టి వెళ్ళాడు. అవి తెచ్చి నేను ఇంట్లో పెట్టాను. అవే శ్రీవల్లి చేత పంపించాను. మీరు ఇదంతా చెప్పలేదు కదా అత్తమ్మా, సంచి తీసుకోమన్నారు. సంచి అంటే ఏదో ఏంటో అని ఆ మాత్రం తెలియకపోతే నన్ను అడగాలి కదే. నేను తీసుకెళ్ళమంది పక్కనున్న పళ్ళ సంచి. అత్తమ్మా మీరు చెప్పేది. మాట్లాడకు శ్రీవల్లి. మన ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మన మెదడు మన అధీనంలో ఉండాలి, కట్టుకున్న వాడి మాట మీద గౌరవం ఉండాలి. ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎవరేం చెప్పారో తెలుస్తుంది, ఎవరి విషయంలో ఎలా ఉండాలో గుర్తుంటుంది. కానీ నువ్వు చెప్పింది మర్చిపోతావు, అందర్నీ ఉద్ధరించాలని ట్రై చేస్తావు, అనవసరమైన దాని గురించి ఆలోచిస్తావు, అన్నిట్లో తలదూరుస్తావు. ఇది నీకు అలవాటైపోయింది. తప్పైందండి, గిట్లయితేదని నేను అనుకోలే. సారీ. అన్నిటికీ ఇదో పదం ఈజీగా దొరుకుతుంది. సారీ అన్న మాట గుర్తున్నంతగా భర్త ఏం చెప్పాడో గుర్తుండదు. పోనీలే నాన్నా, తప్పైందంటోంది కదా. ఈసారి కుదిలేయి, మళ్ళీ ఇంకెప్పుడు చెయ్యదు కదా. శ్రీవల్లి, ఆఖరిసారిగా చెప్తున్నాను, మనం ఉన్నది చేతగాని వాళ్ళని ఉద్ధరించడానికి కాదు. ఎవడి బతుకు వాడు బతకాలి, ఎవడి చావు వాడు చావాలి. హలో సామ్రాట్, నేను జయరామ్ని. సార్ మీరా? చూసుకోలేదు. పర్లేదు సామ్రాట్, ఈరోజు మీరు మా ఇంటికి లంచ్కి వస్తానని మాటిచ్చారు, గుర్తుందా లేదా? అదేం లేదు, గుర్తుంది సార్. వచ్చేస్తాను. వచ్చేస్తానని కాదు, మీ ఆవిడని తీసుకుని సతీ సమేతంగా రావాలి. అలాగే సార్, ష్యూర్. గుడ్, వెయిట్ చేస్తూ ఉంటా. శ్రీవల్లి, వెళ్ళి రెడీ అవ్వు. మనం లంచ్కి జయరామ్ గారి ఇంటికి వెళ్ళాలి. అట్నే అండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్దాం. బతికిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు మీ కడుపు చల్లబడింది అత్తమ్మా? అయ్యో, నేనేం చేశానే? మసాలా దోశ మస్తు తిప్పిండ్రు కదా. అదేం కాదు, నువ్వే తిట్లు పడ్డావు. అసలు ఆయన కాఫీ అడిగారు కదా. అయ్యో అమ్మో, అల్లుడు జ్యూస్ షాప్కి రమ్మన్నాడు కదా, వెళ్ళాలి కదా. అవంతిక, నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటానే. నాకెందుకు చెప్తున్నారత్తయ్య? బుద్ధి లేక అందరికీ భయపడే బ్రతికే నాది. వెళ్ళు, నువ్వు వెళ్ళి పాపను చూసుకో. అయ్యో, టైం అయిపోయింది. అక్కా, అక్కా, వస్తున్నా శ్రీవల్లి. ఏంటి శ్రీవల్లి? మేము పోయేస్తాం అక్క. అమ్మేది తలనొప్పిగా ఉందంట, పడుకుంటానంది సామ్రాట్. శ్రీవల్లి, పద. రేయ్, త్వరగా కానివ్వు, కస్టమర్స్ వెయిటింగ్ అక్కడ. ఎక్కడండి కస్టమర్స్? ఉన్నది ఒక్క కస్టమరు. రేయ్, ఒక్క కస్టమర్ అని నువ్వు నొక్కి చెప్పక్కర్లేదు, ఇంకా వస్తారులే, నువ్వు పని చెయ్యి. మీరు కుర్చీలోంచి లెగరు, నేనే కోయాలి, నేనే జ్యూస్ తీసుకోవాలి. అబ్బో,
అత్తయ్య గారు వచ్చారు. రండి అత్తయ్య గారు, కూర్చోండి. కూర్చోండి అత్తయ్య గారు. పర్వాలేదులే బాబు. అలా అనకండి అత్తయ్య గారు, మీరు ఈ జ్యూస్ ఫ్యాక్టరీకి ఓనరు, నిలబడకూడదు. కూర్చోండి. అయ్యో అత్తయ్య గారు, ఇక్కడ కాదు, కౌంటర్ మీద గల్లా పెట్టే దగ్గర. మీరు మా లక్ష్మీదేవి అత్తయ్య గారు. ఏ నాన్న మరి మొహమాట పెట్టేస్తున్నావు? ఉండండి అత్తయ్య గారు, కూర్చోండి. ఏంటి బాబు నన్ను రమ్మన్నావు? రే అత్తయ్య గారికి, చిచి ఓనర్ గారికి ఓ జ్యూస్ ఇవ్వు. అలాగే బాబు. వద్దులే బాబు, విషయం చెప్పు. ఏం లేదు అత్తయ్య గారు, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. ఫ్రెండ్ని కలిసి మన షాప్లోకి సరుకులు తీసుకురావాలి. కాసేపు జ్యూస్ షాప్లో ఉంటారని. అంటే అత్తయ్య గారు, వర్కర్స్ని నమ్మలేం కదా అత్తయ్య గారు. అయితే నేనైనా ఉండాలి, లేదా మీరైనా ఉండాలి, లేదంటే షాప్ మూసుకొని వెళ్ళాలి. బిజినెస్ పడిపోదు. అవునవును, షాపు ముయ్యకూడదు. అందుకే ఓ గంట మీరిలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నారనుకోండి, నేను అలా వెళ్ళేసి వచ్చేస్తాను. అలాగే వెళ్ళిరా. ఏనన్నా నేనిక్కడుంటే చూసేవాళ్ళకి అంత బాగోదు కదా. ఓ గంటలో వచ్చేస్తాను అత్తయ్య గారు. బాయ్. అన్నా, ఒక ఆరెంజ్, ఒక పైనాపిల్. ఓకే సార్. త్వరగా ఇవ్వండి. ఒక్క నిమిషం సార్, వర్కర్స్ ఎవరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను. మేడం, కాస్త ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తారా? నేనా? కస్టమర్స్ వెయిటింగ్ మేడం, ప్లీజ్ మేడం. అల్లుడు ఎదుగుదల, కూతురి భవిష్యత్తు తప్పదు కదా. సరే చేస్తాను. నిజంగా మా ఆయన ఏమున్నాడు కదా. ఏంటలా చూస్తున్నావు? ఏంలే ఏంలే, చెప్పు, పర్లేదులే. గీ నల్ల కళ్ళద్దాల్లా మీరు మస్తున్నారు. కళ్ళజోడు లేకపోతే బాగోనా? ఏ మీకెందాకో? మీరెట్లున్నా హీరో తరికనే ఉంటారు. నేను హీరోనైతే నా భార్య ఏమవుతుంది? ఏమైతే గిట్ల మొగుడిని చేసుకుంటా మురిసిపోద్ది. కాదు, హీరోయిన్ అవుతుంది. నిజం కదా. మా బస్తీలో కూడా నన్ను అందరూ చిన్న శ్రీదేవి చిన్న శ్రీదేవి అంటుండే. మనల్ని లంచ్కి పిలిచిన జయరాం గారు ఎవరండి? మనకి బాగా కావాల్సిన మనిషి. కారులో వాటర్ బాటిల్ లేదే. అదిగో అక్కడేదో జ్యూస్ షాప్ ఉన్నట్టుంది, జ్యూస్ తాగుతూగానే ఉండు. ఎక్కడికి? జ్యూస్ అన్నారు కదా. దిగక్కర్లేదు, ఆర్డర్ చేస్తే వాడే తెస్తాడు.
చెప్పండి సార్. ఒక ఆరెంజ్ జ్యూస్. ఓకే సార్. ఇదేంది? జ్యూస్ షాప్ కి అత్తమ్మ పేరుంది. కొంప తీసి ఈ షాప్లో అత్తమ్మ ఉందంటే ఈ షాప్ రోహిత్ది. ఇప్పుడు అత్తమ్మను గిడైన షాప్లో చూసిండంటే అత్తమ్మ పని అవుట్. ఎవండి ఎక్కి లాగిపోయినాయి, పోదాం పాండ్రి. పర్వాలేదు, జ్యూస్ ఆర్డర్ ఇచ్చాం కదా, తాగేసే వెళ్దాం. వద్దండి, పోదాం. ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారేంలే, ఆఫీస్కి పోవాలి కదా, లేట్ అవుతుంది. జ్యూస్ వచ్చేస్తుందిలే.